గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యేసు ప్రభు వారు చెప్పిన మాట మార్కు సువార్త 11:24 అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీరు ఏవైనా ప్రార్థన చేస్తే వాటిని మీరు పొందుకోవాలి అంటే యేసు ప్రభు మనందరికీ కూడా చెప్పిన బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే, మీరు ఏం అడుగుతున్నారో అది మీరు పొందుకొని ఉన్నారని విశ్వసించండి అన్నాడు. ఎలా విశ్వసిస్తామండి? ఇంకా పొందుకోకుండా పొందుకున్నామని అనంటే, యోహాను భక్తులు ఒక చక్కటి మాట అంటారు. యోహాను రాసిన మొదటి పత్రిక 5:14 మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల. మనం అడిగింది మనం పొందుకుంటున్నామా లేదా తర్వాత పక్కన పెట్టి ముందు మనం అడిగింది దేవుడు విన్నాడా లేదా అని ఒక ప్రశ్న వేసుకుంటే, దేవుడు విన్నాడా అంటే 100% 100% అందరూ కూడా అంటాం దేవుడు వింటాడండి. ఎందుకు వినండి? నోటి నుండి మాట రాకముందు ఆయనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా మనం అడిగింది దేవునికైతే వినబడింది. ఫస్ట్ మనం అడిగింది దేవునికైతే వినబడినప్పుడు, అది కూడా యేసయ్య నామములో అడుగుతున్నప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? నా నామములో మీరు ఏది అడిగినా అది నేను ఖచ్చితంగా చేస్తాను, ఎందుకంటే నా తండ్రి నా ద్వారా మహిమపరచబడతాడు. చదవన్న మాట, యోహాను సువార్త 14:13 మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాన్ని చేతును. తండ్రిని అడగడం మీ అందరికీ తెలుసు. యూదులైనటువంటి వారికి దేవుడు చెప్తున్నాడు, తండ్రిని అడగడం మీకు తెలుసు, కానీ ఇప్పుడు నా నామాన్ని అడగండి, తండ్రి కుమారుని యందు మహిమపరచబడులాగునది నేను మీకు చేస్తాను. తండ్రి కూడా ఆశపడుతున్నాడు. కాబట్టి యేసు నామములు అడిగినప్పుడు తండ్రి కుమారుడు అయినటువంటి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఆయన ఆత్మను పంపి మనం అడిగింది ప్రతిదీ మనకి ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు. అది ఎప్పుడంటే ఒకే ఒక కండిషన్, మీరు నా యందు నేను మీ యందు ఉంటే చాలన్నాడు. చూడండి ఆ మాట, యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దట్స్ ద ఓన్లీ కండిషన్. ప్రభువులో మనం ఉందాం. నా యందు మీరును మీ యందు నా మాటలంటే యేసుక్రీస్తు నందు విశ్వాసములో, యేసుక్రీస్తు యొక్క వాక్యానుసారమైన జీవితంలో. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదే బహుబలము గలదై ఉండినంటాడు. యాకోబు గ్రంథం 5:16 దేవుని వాక్యానుసారంగా మనం నడవడమే నీతి. కొన్ని తొట్టుపాట్లలో పడుతూ లేస్తూ ఉన్నా మరలా దేవుని ప్రార్థనలో బలపడుతూ సాధ్యమైనంత వరకు మనం ఆయన వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు మనం ఏం అడిగినానో అడిగేది ముందే అది వాక్యానుసారమా కాదని మనకు తెలుస్తుంది కనుక ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. 100%. లేట్ అవ్వచ్చు, వెంటనే ఇస్తాననలేదు దేవుడు, ఇస్తానన్నాడు. అది ఎప్పుడు ఇస్తాడో మనకు తెలియదు కదా. అడిగేసాము, ఆ బాధ ఆ కష్టం ప్రభు పాదాల దగ్గర పెట్టేసాము అంటే ఆల్రెడీ అది అయిపోయింది. ప్రభు నాకు ఎప్పుడు ఇవ్వాలని తెలుసు కాబట్టి ఆయన ఇచ్చేస్తున్నాడు. కాబట్టి నేను చింతించను, అడుగుతూ ఉంటాను, విశ్వాసం అయితే కోల్పోను అనే నమ్మకంతో విశ్వాసముతో దేవుణ్ణి అడుగుదాం. అడిగినవన్నీ కూడా ఆయన తగిన సమయంలో పొందుకుందాం. అడుగుతున్నప్పుడే నా సమస్య సగం తీరిపోయిందనే ధైర్యం కలిగి ఉందాం. మన ధైర్యాన్ని, మన విశ్వాసాన్ని, మన నిరీక్షణను ప్రభు ఎన్నడూ సిగ్గుపరచుడు. దేవునికి మహిమార్థంగా ప్రతి కార్యాన్ని దేవుడు మార్చుతాడు. అడిగినప్పుడు 1-2 సార్లు వాక్యానుసారంగా అడుగుతున్నానా లేదా చూద్దాం, నేను ప్రభువులో ఉండి అడుగుతున్నానా లేదా చూద్దాం. ఆ విధంగా మనం ప్రార్థన చేసి ప్రార్థించినప్పుడే అది నేను పొందుకొని ఉన్నానని నమ్ముతూ ప్రార్థన చేసి ప్రభువుకు ప్రీతికరంగా ప్రార్థన చేసి ప్రభువు నుండి సమస్తాన్ని పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. మహిమగల తండ్రి, దయగలిగిన ప్రభు, ఈరోజు ఈ ప్రార్థన, ఈ యొక్క అనుదిన ఆత్మీయ ఆహారం విన్న వారందరి జీవితాన్ని దీవించి మేము ప్రార్థించినప్పుడు మా కష్టము, నష్టము, అవసరత, సమస్య ఏదైనా నేను అడిగినప్పుడు అది నీ సన్నిధికి చేరి ఉన్నది, నీ చెవిని పడి ఉన్నది, మీరు ఆల్రెడీ విన్నారు. మీ తగిన సమయంలో
నీ బిడలమైన మాకు మీరు చేస్తున్నారనే విశ్వాసంతో అడిగి పొందుకునే విశ్వాస ప్రార్థన జీవితం మాకు దయచేయమని, మీ యందు మయా మేము నిలుచులాగున, మా యందు నీ మాటలు నిలుచులాగున నీ ఆత్మ సహాయముతో మమ్మల్ని జీవింపచేయమని మా ప్రార్థనలను ప్రభా నైనా నీవే బహుబలము గలదై శక్తికరమైన ప్రార్థనలుగా మా ప్రార్థనలు తీర్చిదిద్దమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి ప్రభువుకి ప్రీతికరమైన ప్రార్థన చేసి ప్రభువు నుండి ఫలాలు పొందుకునే వారిగా మనల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్సెడ్ డే.